వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శరత్ చంద్ర గోటెటి గారు. ఆయన ఆరోగ్య రంగంలో గణనీయమైన అనుభవాన్ని కలిగి ఉన్నవారు. ముఖ్యంగా ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించే విషయంలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. అయితే పొగాకును వాడటం వల్ల కలిగే నష్టాలు, ఇతర విషయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సరే, ఏంటి అంటే ఎంత చెప్పినా సరే చాలామంది ఈ ధూమపానం అనేది తగ్గట్లేదు, ఇంకా పెరుగుతోంది తప్ప చాలా ప్రాంతాల్లో తగ్గట్లేదు. ఒకసారి దీనివల్ల కలిగే నష్టాల గురించి, వచ్చే క్యాన్సర్ గురించి, ఈ లంగ్ క్యాన్సర్ గురించి ఎలా అవగాహన కల్పిస్తారు సార్? ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ప్రజలందరికీ కొద్దిగా ఈ లంగ్ క్యాన్సర్ గురించి, పొగాకు నిర్మూలన, పొగాకు వల్ల వచ్చే చెడు ప్రభావాలు, వీటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామన్న ఇంటెన్షన్ తోటి మనం ఇక్కడ కలవడం జరిగింది. జనరల్గా అందరూ పొగాకు అన్నది రొటీన్గానే స్టార్ట్ చేసినాను. ఆ పొగాకులో ఉన్న నికోటిన్ అన్న ఒక పదార్థం వల్ల మనకి మనం దానికి వ్యసనపరులం అవుతాం అన్నమాట. అది ఆల్మోస్ట్ మన దాన్ని ఇంకా నిర్మూలించే తరుణంలో అది జరగకుండా చేస్తుంది అనమాట. అది బాడీకి ఒక అడిక్షన్ లాగా జరిగిపోయి ఇంకా మీరు పోను పొగాకును ఇంకా ఎక్కువగానే తీసుకోవాలన్నట్టు బాడీలో రియాక్షన్లు జరుగుతాయే తప్ప తగ్గుముఖం పట్టడానికి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వదన్నమాట. సో ఇనీషియల్గాను ప్రజలందరూ ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళు మేబీ ఏదో ఒక స్ట్రెస్లోనో ఆర్ ఆహ్లాదకరం కోసమో ఆర్ ఏమన్నా చెడు స్నేహాలు ఆర్ ఉన్న రొటీన్ స్నేహాల వల్లనో ఇంకో రీజన్ల వల్ల స్ట్రెస్ నుంచి బయటపడ్డానికో దీనికి అలవాటు పడతారు. అండ్ మెల్లమెల్లగా ఆ పొగాకులో ఉన్న నికోటిన్ వల్ల వ్యసనపరులు అవుతారు. మెల్లమెల్లగాను ఆల్మోస్ట్ మన బాడీలో ఆ పొగాకు నికోటిన్ చేసే చేంజెస్ వల్లను దాని యూసేజ్, అంటే రోజు మీరు వాడే సిగరెట్లు కానీ వేరే డిఫరెంట్ తంబాకు ప్రోడక్ట్లు కానీ దాని యూసేజ్ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఆల్మోస్ట్ మన బాడీలోనూ అవి ఎన్ని చేంజెస్ చేస్తుంది అంటేను మీరు దాని మీద ఇంక పొగాకు లేకుండా మీరు రొటీన్ లైఫ్ అన్నది తీసుకురాలేరు అనమాట. ఆల్మోస్ట్ మీ మోషన్ అవ్వడం దగ్గర నుంచి, మీరు రాత్రి నిద్ర పట్టడం దగ్గర నుంచి, మీ వేరే పనుల్లోనూ మీరు కాన్సన్ట్రేషన్ పోయినాను ఆల్మోస్ట్ మీరు ఒక పొగాకు మళ్ళీ ఇంకోటి తీసుకునే రకంగాను అది మన బాడీని కంట్రోల్ చేసేస్తుంది అనమాట. అందువల్ల దాని నుంచి ఈజీగా ఎవరు బయటపడడం అంత ఈజీగా సాధ్యపడదు. మన దాని దుష్ప్రభావాలు కొద్దిగా తెలుసుకొని దానివల్ల డ్యామేజ్ జరిగిన తర్వాత ఏదో థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతూనే మెల్లగా దాని నుంచి బయటపడడం అన్నది పేషెంట్ ఆలోచిస్తాడేమో తప్పితే అది జరిగే వరకు అది పెరుగుతుందే తప్ప దాని యూసేజ్ ఎప్పుడు తగ్గదనమాట. ఎలా మరి దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. లంగ్ క్యాన్సర్ ఉంది, లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఎలా నివారించాలంటారు? ఈ తాగే వాళ్ళని ఎలా బంద్ చేపియడం అనేది? ఇది నన్ను అడిగితేను అంత ఈజీగా సాధ్యం కాదు, అలా అని అంత కష్టము కాదు. కాకపోతే మనం ప్రతి ఒక్కరికి రైట్ వే ఎలాగా అన్నది చూపించడం అనేది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు పొగాకు వల్ల జరిగే నష్టాల్లోనూ అన్నిటికన్నా ఇంపార్టెంట్గాను క్యాన్సర్ ఆల్మోస్ట్ ఒక 20 డిఫరెంట్ ప్రమాదకరమైన ప్రాణాంతకమైన క్యాన్సర్లకి పొగాకు డైరెక్ట్గా ఒక కాజేటివ్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. అలానే అదొకటే కాదు, మీరు ఆల్మోస్ట్ గుండె జబ్బులు, స్ట్రోకులు, ఆల్మోస్ట్ ఊపిరితిత్తుల సమస్యలు, ఆల్మోస్ట్ క్యాన్సర్ కన్నా ఎక్కువగాను ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు ఇవన్నీ పేషెంట్లను ముందుగా ఎక్కువగా వరుస్తుంది. అండ్ దాని తర్వాత లేటర్ ఏజెస్లోనే మీకు క్యాన్సర్ అనేది ఇంకెక్కువగా ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. ఎలా దీని నుంచి బయటపడడం అన్నది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనం రైట్ వేలో పేషెంట్లకి అందజేయాలి. ఎవరును ఈ పొగాకుకి స్టార్ట్ చేసినప్పుడు దీని గురించి ఆలోచించరు. మెల్లగా ఏదో ఒక దుష్ప్రభావం వాళ్ళ బాడీలోనే జరిగిన తర్వాతే మేబీ దాని గురించి ఆలోచించడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్ వాళ్ళ ఫ్యామిలీలోనో వాళ్ళ ఫ్రెండ్స్లోనూ ఇంకెవరికోనూ ఈ పర్టికులర్ పొగాకు వల్ల జరిగిన డ్యామేజ్ గురించి చూశాక ఆ భయంతోనూ అప్పుడు ఏమన్నా ఈ థాట్ ప్రాసెస్లోకి వెళ్తారే తప్పితే రొటీన్ లైఫ్లోనూ వాళ్ళు ఈజీగా వెళ్ళే అంత ఛాన్సు నన్ను అడిగితే ఒక ప్రాబ్లం రాకుండాను వాళ్ళ మోడ్లోకి వెళ్ళరు. సో మనం ఏంటంటే ఇలాంటి మాధ్యమాల ద్వారా అండ్
పేపరు అండ్ వేరే ప్రోగ్రాంలు ఇలాంటివి చేసి ఆ దుష్ప్రభావాల గురించి మళ్ళీ చెప్తూనే మన రొటీన్ పాపులేషన్ మైండ్లోకి దాన్ని తీసుకెళ్తూ ఉంటేనే తప్పితే ఇది అంత ఈజీగా తగ్గేది కాదు. ఆల్మోస్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి అది చాలా యాక్టివ్గానే జరుగుతుంది. మీకు ఆల్మోస్ట్ ఒక సిగరెట్ ప్యాకెట్ పట్టుకుంటే దాని మీదే మీకు దాని దుష్ప్రభావాల గురించి పెద్ద ఒక చిత్రం ఉంటుంది. అయినా సరే ఎవరు అవి చూసి భయపడరు, ఎందుకంటే ఆ తరుణంలో వాళ్ళు ఆలోచించరు. తర్వాత ఎప్పుడోనూ ఒక డ్యామేజ్ జరగబోతోందనో ఆర్ జరిగాకనో అప్పుడు కానీ వాళ్ళు ఓహో దీని నుంచి ఎలా బయటపడ్డాం అన్న ఆలోచన భావనలోకి వాళ్ళు వెళ్ళరన్నమాట. మనమే ప్రొయాక్టివ్గా ఇవన్నీ డిస్కస్ చేస్తూను వాళ్ళకి పదే చెప్తూను ఇది ప్రాణం మీదకి వస్తే ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళు ఎవరైనా ఈ టొబాకో ఒక స్మోకింగ్ రిలేటెడ్ ఒక 20 ఏళ్ళు వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు దానికి అంకితం చేశారంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ళు తగ్గే తరుణంలోకి వాళ్ళు వెళ్తున్నట్టు అనమాట. నాట్ జస్ట్ క్యాన్సర్, అంటే క్యాన్సర్ వల్ల ఒకటే కాదు, వేరే డిఫరెంట్ గుండె జబ్బులు, మన స్ట్రోకులు దీనివల్లే కారణం. ఆల్మోస్ట్ కొందరికి మోషన్ ప్రాబ్లంలు, కాన్స్టిపేషన్లు, డైజెస్టివ్ ప్రాబ్లంలు, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ వచ్చేదాకాను దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థం కాదన్నమాట. అంటే ఒకటి సార్, చాలామంది అవగాహన లేక చాలా చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు స్మోకింగ్ లాంటివి. సో వారికి అవగాహన ఉండదు, కానీ నష్టాలు చాలా ఉంటాయి కదా. తర్వాత చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు. అసలు స్టార్టే చేయొద్దని మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ చిన్న ఏజ్లోనే ఎందుకు ఇలా అలవాటు పడుతున్నారు, ఎందుకు ఇలా అట్రాక్ట్ అవుతున్నారు అనేది, మరి దాన్ని ఎలా నివారించాలి? అంటే దీనికి కారణాలు అనేకం చెప్పుకోవచ్చు మనం. మన ఈ 2000 తర్వాత జరిగిన వెస్టర్నైజేషన్ వల్ల మన ఆలోచన విధానం, మన ప్రోగ్రెసివ్ కల్చర్, మనం వెస్ట్రన్ వరల్డ్ని ఆల్మోస్ట్ రెప్లికేట్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ పోతున్నాం. అక్కడ ఇది ఒక హ్యాబిట్ లాగాను, ఒక దేనిలాగాను స్టార్ట్ అయ్యి దాని తర్వాత మన పక్కింటి వాడు, మన ఫ్రెండ్స్, మన ఎదురింటి వాడు, ఇంకొకరు మన ఫ్యామిలీలోనే, సపోజ్ మన ఫ్యామిలీలో ఎవరైనా తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏం కాలేదు అని అంటే మన పిల్లలు అది నార్మలే అన్నట్టు మనం అనుకొని వాళ్ళు ఒక ఏజ్ దాటాక ఇది మనం చెయ్యొచ్చు, చేసినా ఏం కాదు అన్నట్టు వాళ్ళు ఆ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో ఈ చేంజ్ అంతా ఫస్ట్ మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలన్నమాట. మన పెద్దవాళ్ళు ఇది చేస్తుంటే కనుక మన పిల్లల మీద ఆల్మోస్ట్ ఆ ప్రభావం అలా ఉంటుంది. ఒకవేళ లక్కీగా అలాంటి ఇంపాక్ట్ ఒకవేళ మన ఇంట్లో లేనట్టయితే అట్లీస్ట్ మన స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ వేరే చెడు స్నేహాల వల్లనో ఆర్ ఇంకోటో స్ట్రెస్ వల్లనో ఈ మధ్య లవ్ అఫేర్లు, అవి ఇవి లవ్ ఫెయిల్యూర్లు, వాటి తర్వాత వచ్చే ఇంపాక్ట్లు, దానివల్లనో ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది ప్రతి ఒక్కరికేను దీని మీద స్టార్ట్ చేయడం. కొంతమంది పెద్దగా ఏం రీజన్ లేకుండానే జస్ట్ అవుట్ ఆఫ్ ప్లెజర్ ఒకసారి చేసి చూద్దాం, అందరూ చేస్తున్నారు, కొన్ని రోజులు చేసి చూద్దాం అన్నట్టు దీన్ని స్టార్ట్ చేస్తారు. అండ్ దానికి అల్టిమేట్గా బానిస అయిపోతుంటారు. దీన్ని ఎలా అరికట్టాలంటే మనం ఇంటి నుంచే మన పిల్లలు, మన పెద్దవాళ్ళు పిల్లల మీద ఆల్మోస్ట్ కంట్రోల్ అన్నది చేయలేం కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు ఇవన్నిటికీ ఏమన్నా బానిస అవుతున్నారా లేదా అన్నది పదే చూసుకుంటూ ఉండడం అన్నది ఓ మంచి పద్ధతి. ఒకవేళ అలాంటిది ఏమన్నా జరుగుంటే మాత్రం వాళ్ళని అరికట్టే విధానంలోకి కొద్దిగా ప్రయత్నిస్తే అట్లీస్ట్ ముందు భాగంలోనే మనం దీన్ని అడ్రస్ చేస్తే వాళ్ళు వ్యసనపరులు అవ్వకుండా ఆపగలుగుతాం అన్నమాట. ఏంటి సార్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? టీనేజ్లో తెలియకుండా, అవగాహన లేకుండా, మీరు అన్నట్లుగా చాలా కారణాలు ఉండడం వల్ల, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదైతే ఉంటాయో ఇవన్నిటి ప్రభావం వల్ల వారు ఇలా అలవాటుకి గురవుతున్నారని చెప్తున్నారు కదా. సో ఇవన్నిటిని కూడా ఎలా నివారించాలి? తర్వాత వచ్చే నష్టాలు ఏంటి? ప్రధానంగా వచ్చే నష్టాలు ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు పొగాకు సపోజ్ రోజుకి ఒక 4-5 అలా స్టార్ట్ అయ్యి మెల్లగాను 10, 15, 20 దాకా కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి పోను దాని యూసేజ్ బాడీలో వచ్చిన చేంజెస్ ప్రకారం పెరుగుతాయే తప్ప తగ్గించడం కష్టం అని ఆల్రెడీ చెప్పాను. సో ఇలా 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళ వరకు మనం పొగ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మన బ్లడ్ ప్రెషర్ ఫస్ట్ పెరుగుతుంది. దాని తర్వాత మన సర్క్యులేషన్లో మన బ్లడ్ ఏదైతే ఒక లెవెల్ ఆఫ్ థిక్నెస్లో అది ప్రవహిస్తూ ఉంటుంది, అది గాఢంగా తయారవుతుంది. దానివల్ల
మన గుండె జబ్బులు రావడం, మన స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. ఆ తర్వాత మనిషి కొద్దిగా మందగిస్తాడు డెఫినెట్లీ. వాడి డైజెషన్ ఇబ్బందులు, మోషన్ కరెక్ట్గా అవుతుందా లేదా అన్న దాని మీద కూడా ఆల్మోస్ట్ దీని ప్రభావం చూపుతూ ఉంటుంది. మెల్లగాను కొన్ని ఈ ఈ ఈ కంటిన్యూస్ డ్యామేజ్ అక్యుములేట్ అవుతూ పోతూ ఉంటేను ఆల్మోస్ట్ క్యాన్సర్ రిస్క్ మెల్లగా ఒక 5-10 ఏళ్ళ తర్వాత మనిషిలో కనిపిస్తూ ఉంటుంది. దాని ఇనీషియల్ సైన్ మనకి ఎప్పుడు జరిగిందని తెలియదు, కానీ అట్లీస్ట్ 10-15 ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ ఒక లంగ్ క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ 20-30 అంతులు ఒక పొగాకు తాగిన వాడి కన్నా పొగాకు తాగిన వాళ్ళలోనూ మనకు పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. లెట్సే ఒక పొట్ట క్యాన్సర్ కానీ, ఒక దవడ క్యాన్సర్ కానీ, ఇప్పుడు మనం స్మోకింగ్ అని అనుకుంటున్నాం. స్మోకింగే కాకుండాను ఒక చూవబుల్ టొబాకో అనే ఒక సపరేట్ ఎంటిటీ ఉంటుంది మన దేశంలోనూ. అట్లీస్ట్ మెట్రోస్లో ఎక్కువగా మనం స్మోకింగ్ గురించి మాట్లాడుకుంటే, రూరల్ ఏరియాస్లోనూ ఎక్కువగాను చూవబుల్ టొబాకో అంటారు. అంటే నోట్లో పెట్టుకొని నవిలే పొగాకు అంటాం, తంబాకు అంటాం. అది ఎక్కువగా యూసేజ్ ఉంటుంది. వాటి వల్ల మనకి దవడ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు, అన్నరంధ్రం క్యాన్సర్లు, ఆల్మోస్ట్ పొట్ట క్యాన్సర్లు ఇవన్నీ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. అదొకటే కాకుండాను ఆల్మోస్ట్ మనకి బ్లాడర్ క్యాన్సరు, మనకి బ్లడ్ క్యాన్సర్లు అండ్ రకరకాలుగా మన డైజెస్టివ్ ఎంజైమ్స్ వచ్చే ప్యాంక్రియాస్ గ్రంథి, గాల్ బ్లాడర్, వీటన్నిటి రిస్క్ కూడా మనకి ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూనే పోతుంది తప్ప తగ్గుముఖం పట్టడం అంటూ ఆ స్మోకింగ్ జరుగుతున్నంతసేపు ఉండదు. ఒకవేళ ఎవరైనా ఈ పర్టికులర్ భయాలు తెలుసుకున్నారు ఆర్ ఏదైనా రీజన్కి వాళ్ళు ఈ స్మోకింగ్ బానిసత్వం నుంచి బయటపడాలని ప్రయత్నించడానికి ఆ మోడ్లోకి వెళ్ళారు అంటే, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, 10 ఏళ్ళు కంటిన్యూస్గా స్మోకింగ్ ఒక మనిషి చేసినా కూడాను స్మోకింగ్ సెసేషన్ అంటాం మా లాంగ్వేజ్లోను. అంటే ఈ స్మోకింగ్ నుంచి బయటపడే విధానాన్ని స్మోకింగ్ సెసేషన్ అంటే, ఒకవేళ వాళ్ళు అలా చేసే మోడ్లోకి కానీ వెళ్తే స్మోకింగ్ ఆపడానికి చాలా విధానాలు ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళని ఒక అసెస్ చేయాలన్నమాట. వాళ్ళు అసలు ఈ టొబాకో స్మోకింగ్కి ఎంత బానిసత్వం ఉన్నది, రోజుకి ఎన్ని తాగగలుగుతున్నారు, నెంబర్ ఎంత, పొద్దున్నే లేవగానే అసలు తాగితే కానీ వాళ్ళ డే స్టార్ట్ కావట్లేదా, ఒక సిగరెట్ తీసుకుంటే కానీ అసలు మోషన్ అవ్వదా, రాత్రి పడుకోవడానికి కూడా ఒక స్మోకింగ్ అలవాటు పడుతుంది. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ వేసి వాళ్ళు అసలు ఎంత బానిసత్వం ఉన్నది అన్న అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత హెల్ప్ మనం చేస్తే స్మోకింగ్ సెసేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది అన్నది మనం ఒక అంచనా వేసి వాళ్ళకి డిఫరెంట్ కొందరికి జస్ట్ కౌన్సిలింగ్ చేయడం, ఇంకొందరికి కొన్ని మందులు ఇచ్చి వాళ్ళని పర్మనెంట్గా స్మోకింగ్ సెసేషన్కి హెల్ప్ చేయడం, ఇలాంటి విధానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నేళ్ళు తాగినాను జరిగిన డ్యామేజ్ ఒకంత వరకు రివర్సిబుల్ అని కూడా చెప్పచ్చు అనమాట. లెట్సే మనం ఒక 15 ఏళ్ళు స్మోకింగ్ చేసాము అండ్ సడన్గా వాళ్ళు స్మోకింగ్ ఆపేద్దాం అనుకున్నారు లక్కీగా. అక్కడి నుంచి ఒకరోజు స్మోకింగ్ ఆపితే మీ సర్క్యులేషను, మీ బీపీ మళ్ళీ కొద్దిగా బెటర్గా అవుతుంది. ఒక నెల వరకు స్మోకింగ్ ఆపేస్తేను హార్ట్ రిలేటెడ్ రిస్క్ మెల్లగా తగ్గుముఖం పడుతుంది. 1 సంవత్సరం వరకు మీరు ఆపగలిగితేను మీ స్ట్రోక్ రిస్క్ అండ్ ఊపిరితిత్తులకి జరిగిన డ్యామేజ్ కొద్దిగా రివర్సల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదే 5 ఏళ్ళ పాటు మీరు కంటిన్యూస్గా స్మోకింగ్ ఆపేస్తే మీ క్యాన్సర్ రిస్క్ ఆర్ మీ హార్ట్ డిసీజెస్ రిస్క్ మెల్లగా ఇంత శాతం వరకు తగ్గుముఖం పడుతుంది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళ వరకు మీరు స్మోకింగ్ అసలు చేయలేదంటే ఆల్మోస్ట్ మీ క్యాన్సరు అండ్ మీ గుండె జబ్బులు, మీ స్ట్రోక్ రిస్క్ సకానికి సగం తగ్గిపోయినట్టే. 15 ఏళ్ళ వరకు స్మోకింగ్ చేయలేదు అని అంటే ఆల్మోస్ట్ మీరు మళ్ళీ ఒక నాన్ స్మోకర్ రిలేటెడ్ లెవెల్కి మనం తీసుకెళ్ళాలి. స్మోకింగ్ అలవాటు ఉండి అప్పటి వరకు స్మోక్ చేస్తున్న వాళ్ళు స్మోకింగ్ బంద్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఉంటుంది. ఒకవేళ అప్పటికి నన్ను పెర్మనెంట్ డ్యామేజ్ జరగకపోయి ఉంటాను. కొందరికి క్యాన్సర్ రాకపోయి, క్యాన్సర్ అనే కాదు, మీ రక్తనాళాల మీద, మీ గుండె మీదను, మీ ఊపిరితిత్తుల మీదను, మీ బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల మీద ఎంత డ్యామేజ్ జరిగింది అది రివర్సబుల్ స్టేట్లోనే ఉంటే
మనం ఆపేసాక తగ్గుతుంది. ఒకవేళ ఇర్రివర్సిబుల్ స్టేట్లోనే ఆల్రెడీ డ్యామేజ్ జరిగితే అప్పుడు ఆ పర్టికులర్ ఏరియా నార్మల్ అవ్వడం కష్టం అనమాట. మరి అప్పుడు ఎలా ట్రీట్మెంట్ అప్పుడు ఎలా ట్రీట్మెంట్ అంటే, ఇప్పుడు సపోజ్ గుండె జబ్బులు ఉన్నాయి, ఇప్పుడు గుండె డాక్టర్ని కలిసి ఇవన్నీ ఆపడం అండ్ వాటి ప్రివెన్షన్ మెథడ్స్, ఒకవేళ ఏమన్నా బాగా క్లాట్లు ఎక్కువగా ఉన్నాయంటే యాంజియోగ్రఫీ చేసుకోవడం, ఇవన్నీ చూసుకోవడం, అలా గుండె డాక్టర్లు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్, ఇప్పుడు మేము చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు మనం చాలా క్యాన్సర్లకి ఇది కారణం అయినా సరే మనం కొన్ని క్యాన్సర్లే ముందుగా కొద్దిగా పట్టుకోగలుగుతాం అనమాట. అందులోనూ ఒకటి లంగ్ క్యాన్సర్ అంటాం. సపోజ్ ఎవరన్నా పేషెంటు రోజుకి 10 సిగరెట్ల కన్నా ఎక్కువ తాగుతున్నాడు అంటే 1 ప్యాక్ డే అంటాం అనమాట. అంటే ఒక ప్యాకెట్ రోజు తాగుతున్నాడు, అలా 2 ప్యాకెట్లు తాగితే 2 ప్యాకులు అంటాం. అలా ఓ 10 ఏళ్ళు చేశాడు అంటే దాన్ని 10 ప్యాక్ ఇయర్స్ అంటాం అనమాట. 10 ప్యాక్ ఇయర్స్ హిస్టరీ ఎవరికైనా ఉంది అని అంటే వాళ్ళ లంగ్ క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ నేను చెప్పాను 10 నుంచి 20 వంతులు నార్మల్ కన్నా పెరిగినట్టే. కానీ అక్కడ నుంచి వాళ్ళు టొబాకో సెసేషన్ అన్నది స్టార్ట్ చేస్తే గనక అక్కడ నుంచి వాళ్ళకి ఈ లంగ్ క్యాన్సర్ రాపోయినా సరే వస్తుందేమో అన్న భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళని స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ప్రకారం ఒక లో డోసు చెస్ట్ సిటీ స్కాన్ అంటాం, అది సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి చేస్తూ ఏమన్నా చిన్నగా లంగ్ క్యాన్సర్ ఏమన్నా వస్తుంటే ముందుగా పట్టుకునే ఒక ప్రోగ్రాంలోకి వాళ్ళకి తీసుకెళ్ళచ్చు అనమాట. సో హై రిస్క్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, హై రిస్క్ అంటే 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు మనకు స్మోకింగ్ హిస్టరీ ఉంది అని అంటే లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరిగింది. కాబట్టి వాళ్ళు ఆపేసినా సరే వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్సులు ఇంకా కొద్దిగా ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఈ లో డోస్ సిటీ స్కాన్ ఆఫ్ ది చెస్ట్ అంటాం, అది సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఏమన్నా ఒకవేళ లంగ్ క్యాన్సర్ లాగా మారేటట్టున్నా ముందుగా పట్టుకోవడం అన్న విధానంలోకి వాళ్ళకి తీసుకెళ్ళచ్చు. మీరు ఒకటి అన్నారు 1 ప్యాక్ అన్నారు కదా, అంటే మళ్ళీ 1-2 తాగితే ఏం కాదని అనుకునే వాళ్ళు ఉంటారు. 1-2 తాగినా డేంజరే కదా లైఫ్. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఇన్ని ప్యాక్ ఇయర్స్ ఉంటే కంపల్సరీగా ఈ రిస్క్ ఉందని చెప్పగలుగుతాం. అలా అని 1-2 తాగితే తక్కువ అన్నట్టు కాదు. అసలు ఇలాంటి చాలా చెడు పదార్థాల్లోనూ టొబాకో గురించి మనం మాట్లాడుకుంటే 1 అన్నాను, 2 అన్నాను, 5 అన్నాను, కొందరికి ఎక్కువ రిస్క్, కొందరు తక్కువ రిస్క్ ఉంటుందే గానీ అసలు రిస్క్ లేకుండా అంటూ ఉండదు. ఆ ఒకటే అడిక్షన్ లా మారిపోయి ఆ తర్వాత ఒకటి కాను ఆగదు. 1తో స్టార్ట్ అవుతుంది, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 10 నుంచి 7 అవ్వచ్చు, అలా తగ్గుముఖం పడుతుంది. కానీ అది మీరు 0 చేసేదాకా మీ రిస్క్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇది జనరల్గా మేము రొటీన్గా మా క్లినిక్లోను చాలా డిస్కషన్లోనూ ఈ పర్టికులర్ టాపిక్ వస్తూనే ఉంటుంది. పూర్వం మేము 10 తాగేవాళ్ళం అండి, ఇప్పుడు తగ్గింది 2-3 చేసేసాం అంటే చాలా మటుకు తగ్గిపోయినట్టే కదా అని సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. అలా కాదండి. మీరు స్మోకింగ్ సెసేషన్ చేయాలని పొగాకు మొత్తంగా ఆపగలిగితేనే మీ రిస్క్ రివర్సబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 1-2 తాగేసామని మనం సాటిస్ఫై డేంజరే. సో అది చాలా గట్టిగా మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళాలన్నమాట. ఇది ఒక అపోహ అనమాట, మిత్ అంటాం కదా మనం. చాలామంది ఫలానా వాడు, ఎదురింటివాడు, వారు పక్కింటివాడు, నా ఫ్రెండ్స్ ఇంకెక్కువగా తాగుతున్నాడు, నేను వాడికన్నా చాలా తక్కువ తాగుతున్నాను, సో పర్వాలేదు నేను సేఫ్ అన్నట్టు ఆ ఫీలింగ్లోనూ చాలామంది ఉంటూ ఉంటారు. అలా కాదండి. 1 తాగినాను, 10 తాగినాను, రిస్క్ వేరీ అవుతుంది తప్ప రిస్క్ లేకుండా అంటూ ఉండదు అనమాట. సో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనం చాలా గట్టిగాను పబ్లిక్లోకి తీసుకెళ్ళాలన్నమాట, అందులో డౌట్ లేదు. సార్, లంగ్ క్యాన్సర్ అనేది అంటే ప్రాథమిక దశలో గుర్తించడం ఎలా? మంచి ప్రశ్న అడిగారు. లంగ్ క్యాన్సరు జనరల్గా ప్రాథమిక దశలో పట్టుకోవడం కొద్దిగా కష్టమేనండి, టు బీ ఫ్రాంక్. ఎందుకు అంటారా, ఊపిరితిత్తుల్లోనూ మనకు ఆ క్యాన్సర్ గడ్డ ఏ పొజిషన్లో స్టార్ట్ అవుతుందన్న దాన్ని బట్టి మన సిమ్టమ్స్ మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు ఊపిరితిత్తుల్లోనూ సెంట్రల్ లొకేషను, పెరిఫెరల్ లొకేషన్ అంటారు, మధ్య భాగంలోను అండ్ చివరన భాగం అంటాం. సో సెంట్రల్ లొకేషన్లో వచ్చే గడ్డలకు కొద్దిగా సిమ్టమ్స్ త్వరగా రావచ్చు, అదే పెరిఫెరల్లో వచ్చే గడ్డలకి సిమ్టమ్స్ అంత తొందరగా రావు అనమాట. ఒకవేళ మనం జనరల్ సెన్స్లో మనం ఆలోచిస్తే రొటీన్గా తగ్గని దగ్గులు, పొడి దగ్గే అనొచ్చు, ఆర్ ఏదైనా దగ్గులో ఒకవేళ రక్తం పడింది, ఏదైనా స్ట్రీక్స్ అవ్వచ్చు, ఆర్ ప్రాపర్గా ఒక క్లాట్స్ లాగా రక్తం పడింది, దాన్ని మా భాషలోను హిమాప్టైసిస్ అంటాం. సో ఒక 2 వారాలు 4 వారాలు తగ్గని దగ్గు, స్టార్టింగ్లోనే చిన్న మందులు వాడాం అయినా తగ్గట్లేదు, పెరుగుతూ పోయింది.
ఆయాసం, దగ్గుతో పాటు ఆయాసం వస్తుంది. ఏ రీజన్ లేకుండా మీ ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, కొద్ది దూరం నడుస్తుంటేనే ఆయాసం రావడం, ఏదన్నా స్పెసిఫిక్గా ఎముక నుంచి నొప్పి రావడం, ఇవన్నిటితో పాటు ఇవన్నీ మనకి కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ అనమాట. చాలాసార్లు మా దగ్గరికి వచ్చేసరికి మేము పేషెంట్ని ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది అని ఒక ప్రాపర్గా ఒక స్టోరీ మొత్తం వినడానికి ఒక హిస్టరీ తీసుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరి దగ్గర. ప్రతి ఒక్కరికి మా దగ్గరికి వచ్చేసరికి ఎక్కువగా లంగ్ క్యాన్సర్ ఎందుకు అడ్వాన్స్ స్టేజ్లోనే పట్టుబడుతుంది అన్న కారణాలు మనం ఒకవేళ గమనిస్తే, ఇనీషియల్గా వచ్చే సిమ్టమ్స్ని చాలా చిన్నగానే కనిపిస్తాయి. చిన్న దగ్గుతోనే స్టార్ట్ అవుతుంది. దగ్గు చూసి మనం లంగ్ క్యాన్సర్ ఉంటుంది అని చెప్పలేం. అలా అని లంగ్ క్యాన్సర్ స్టార్ట్ అయ్యేది చిన్న దగ్గుతోనే అయి ఉండొచ్చు. ఆ దగ్గు కాస్తను తగ్గట్లేదు, వేరే సిమ్టమ్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సపోజ్ ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాడు చిన్న మందులు అవి ఇవి ఇచ్చాడు, అవి తగ్గట్లేదు, ఓ 10 రోజులు తగ్గలేదు, 2 వారాలు తగ్గలేదు, ఇంకా అక్కడి నుంచి మనం కొద్దిగా వేరే రకంగా ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో డెఫినెట్లీ వేరే పొల్యూషన్ రిలేటెడ్ దగ్గు వేరేవి చాలా ఉండొచ్చు. అంటే ఒక 20 దగ్గుల్ని మనం అంచనా వేస్తే ఒక 2-3 క్యాన్సర్ అయి ఉండొచ్చు. కానీ ఆ 2-3లోనే మనం ముందుగా పట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే రొటీన్ మందులు వాడి మనం తగ్గట్లేదు, 2 వారాలు 4 వారాలు తగ్గట్లేదు అంటే ఇంకా మనం ఫర్దర్ టెస్టింగ్కి వెళ్ళిపోవడమే అనమాట. అడ్వాన్స్డ్గా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటి సార్? ఇప్పుడు ఈ క్యాన్సర్ విషయంలో, ఎస్పెషల్లీ మీరు చెప్తున్న లంగ్ క్యాన్సర్ విషయంలో చాలా అవగాహన అవసరం అని చెప్తున్నారు. గుర్తించడం కూడా కష్టం ప్రాథమిక దశలో అని మీరు చెప్తున్నారు కదా సార్. వన్స్ గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మరి ఆ పేషెంట్ని అనేది? ఇప్పుడు లాస్ట్ 15-20 ఏళ్ళలోనూ మనకి క్యాన్సర్ విభాగంలో చాలా అడ్వాన్సులు జరిగాయి. కొత్త కొత్త మందులు రావడం, కొత్త కొత్త సర్జికల్ టెక్నిక్స్ మారడం. అలానే క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి 3 విభాగాలండి. మెడికల్ విభాగం, మందులు ఇస్తారు. రేడియేషన్ విభాగం, రేడియేషన్ అన్న రేస్ తోటి ట్రీట్ చేస్తూ ఉంటారు. అలానే సర్జికల్ విభాగం, చిన్న గడ్డ లాంటిది ఏమన్నా ఉంటే తీసే విభాగం. సో ఎప్పుడైనాను ఎర్లీ స్టేజ్లో వస్తేను ఒక స్కాన్ చేసుకొని దాన్ని ఫస్ట్ సర్జరీ అవసరం పడితే సర్జరీతో తీయడం, మళ్ళీ రాకుండా చేయడానికి కీమోథెరపీలు అంటూ పెట్టడం. కాకపోతే మెజారిటీ ఆఫ్ ది లంగ్ క్యాన్సర్స్ మనం తెలిసే స్టేజ్లోకే అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళిపోతుంటాయి. అప్పుడు సర్జరీ కానీ రేడియేషన్ కానీ మనకి పెద్దగా వర్తించు. అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళిపోయేసరికి మనకు ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్లు, అంటే చాలా చోట్ల పాకి ఉన్న క్యాన్సర్ని మనం మందులతోనే తగ్గించగలుగుతాం. ఆ మందుల్లోనూ ఒకానొక దశలోనూ మన దగ్గర ఓన్లీ కీమోథెరపీ అన్న మందే చాలా ఏళ్ళుగా మనకు ఉండేదన్నమాట. దాని తర్వాత లాస్ట్ 15-20 ఏళ్ళలో జరిగిన అడ్వాన్స్డ్ రీసెర్చ్ బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్లో చాలా మార్పులు తీసుకొచ్చాయి. సో ఆ తరుణంలో డిఫరెంట్ అసలు కొన్ని కారణాలు మేము కనుక్కోగలిగాం. అంటే లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ అన్నట్టే కాదు, ఇంకా వేరే బాడీలో జరిగే డిస్టర్బెన్స్లు, వాటిని మ్యూటేషన్స్ అంటాం అనమాట. ఆ మ్యూటేషన్స్ కారణం చేత కొందరిలోనూ స్మోకింగ్ చెయ్యపోయినా కూడా నీ క్యాన్సర్లు వస్తాయని మేము కనిపెట్టాం. సో ఆ మ్యూటేషన్ తగ్గించే కొన్ని అడ్వాన్స్డ్ మందులు, వాటిని టార్గెటెడ్ థెరపీలు అంటాం, అవి మాకు అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా బాడీలోని క్యాన్సర్ రాకుండా ఆపే ఒక క్యాన్సర్ ఫైటింగ్ మెకానిజం అంటూ ఉంటుంది. దాన్ని చెక్ పాయింట్ మెకానిజం అంటారు. చాలాసార్లు అది ప్రతి ఒక్కరికి బర్త్ టు డెత్ అందరికీ యాక్టివ్గానే ఉంటుంది. అసలు క్యాన్సర్ రాకుండా ఆపే మెకానిజమే అదనమాట. ఒకవేళ మన బాడీలోనే ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ జరిగేది క్యాన్సర్ లాగా మారిపోతుంది అంటే ఇది యాక్టివ్ అయ్యి క్యాన్సర్ కింద మారకుండా దాన్ని అరికడుతుంది అనమాట. చాలాసార్లు ఆ చెక్ పాయింట్ మెకానిజం డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మళ్ళీ క్యాన్సర్లు ముందుకు పోతూ ఉంటాయి. అలా లంగ్ క్యాన్సర్ ఏం చేస్తుంది, ఈ చెక్ పాయింట్ మెకానిజంని మీద బ్రేకులు వేసి అది ముందుకు పోయే తరుణంలోకి వెళ్తూ ఉంటుంది. సో ఈ చెక్ పాయింట్ మెకానిజం మళ్ళీ రియాక్టివేట్ చేసే థెరపీలు మాకు లాస్ట్ 10-15 ఏళ్ళలో అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఇమ్యునోథెరపీలు అంటాం. సో అవి మాకు అందుబాటులోకి వచ్చాయి. సో కీమోథెరపీను, ఇమ్యునోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీలు ఇలా డిఫరెంట్ అడ్వాన్సెస్ తోటి ఇవాళ డేట్లోనూ ప్రతి ఒక్క పేషెంట్కి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ప్రతి ఒక్కరిని ఒకటే రకంగా చెక్ చేయడం కాదు. ఒక స్మోకర్కి ఒక రకమైన ట్రీట్మెంట్, ఒక నాన్ స్మోకర్కి ఒక రకమైన ట్రీట్మెంట్, ఓ మ్యూటేషన్ ఒక 10-15 డిఫరెంట్ మ్యూటేషన్లు మాకు ఇవాళ డేట్లోనూ మాకు అందుబాటులో ఉన్నాయి. ఆ మ్యూటేషన్లు వచ్చాయి
ఏ మ్యుటేషన్కి ఏ మందు పెడతాం అన్న దాంతో వేరీడ్గా మనం ట్రీట్మెంట్లు చేస్తూ ఆల్మోస్ట్ ముందు కన్నా చాలా బెటర్ పొజిషన్లోకి మనం ఇవాళ డేట్లోకి లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ జరిగాయి. థ్యాంక్ యూ సార్. పొగాకు వల్ల కలిగే నష్టాల గురించి, అలాగే లంగ్ క్యాన్సర్ గురించి, నివారణ గురించి, చాలా విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్.